హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం తెలుగు క్లాసెస్కి సంబంధించి గ్రామర్లో భాగంగా సందుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? సంధి అంటే ఏంటి, ఎన్ని రకాల సందులు ఉంటాయి, తెలుగు సందులు అంటే ఏంటి, సంస్కృత సందులు అంటే ఏంటి, సో అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? సో సందులు వచ్చేసి, సంధి అనే పదం సంస్కృత ధాతువు అయిన ధా నుండి పుట్టింది. ఓకేనా? సమ్ అనే ఉపసర్గ నుండి ఏర్పడింది. ఓకేనా? సంధి అనే పదంలో సమ్ అనేది ఉపసర్గ నుండి ఏర్పడిందనమాట. ధాతువు అయిన ధా నుండి పుట్టిందనమాట. ఓకేనా? సో ఇదనమాట సంధి. ప్రక్రియ అనే పదంలో ప్రా అనేది ఉపసర్గ, ప్రతిజ్ఞ అనే పదంలో ప్రతి అనేది ఉపసర్గ, జ్ఞ అంటే తెలుసుకొనుట. సో ఇలా విడదీస్తే మనకు మీనింగ్ ఇచ్చే ఒక పదం, ఒక అక్షరమైన అది మీనింగ్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. ప్రక్రియ అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ అయితే, ప్రతిజ్ఞ అనే పదంలో ప్రతి అనేది ఉపసర్గ. ఓకేనా? అలా. సంధి సంధియతే అనేన ఇది సంధి, సంధియతే అనేన ఇది సంధి. రెండు పదాలను ఒక్కటిగా చేయునది సంధి అన్నమాట. ఓకేనా? పూర్వపర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం అగుట అని చెప్పింది ఎవరు అంటే పరవస్తు చిన్నయ్య సూరి గారు. ఓకేనా? సంధి అంటే రెండు పదాలను ఒక్కటిగా చేయునది. పూర్వపర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం అగును. ఓకేనా? పూర్వస్వరం అంటే సో విడదీసినప్పుడు మనకు ఇది పూర్వస్వరం అన్నమాట, ఇది పరస్వరం అన్నమాట. ఓకేనా? సో చివరి స్వరం ఏమంటారు, పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అగును. ఓకేనా? పూర్వ పర స్వరంబులకు పరస్వరము ఏకాదేశం అగుట. ఓకేనా? సంధి వాతావరణం అంటే చివరి స్వరం ప్లస్ మొదటి స్వరం. సంధి వాతావరణం అంటే ఏమంటాము అంటే చివరి స్వరము ప్లస్ మొదటి స్వరము. ఓకేనా? రామ ప్లస్ ఆలయం చూసుకుంటే ఇది పూర్వస్వరం అనమాట. ఆ అనేది పరస్వరం. సో ఇది సంధి వాతావరణం అనమాట. ఓకేనా? సో పూర్వపర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం అగుట అని చెప్పింది ఎవరు? పరవస్తు చిన్నయ్య సూరి గారు. ఓకేనా? ఎస్. అసలు ఏకాదేశం అంటే ఏంటి, సంధి నిత్యము, సంధి ఏకాదేశం అగును, సంధి ఆగమము, సంధి ఆదేశము, బహుళము, వైకల్పికము. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో 6th క్లాస్ నుంచి అసలు నిత్యం అంటే ఏంటి, బహుళం ఏంటి, వైకల్పికం ఏంటి, ఏకాదేశం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా చెప్పారనమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం 7th క్లాస్ కంటెంట్ వరకు అయిపోగొట్టేసాము కదా. ఇప్పుడు నెక్స్ట్ 8th క్లాస్ స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు మనం ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సంధి గురించి చెప్పేసుకుందామని చెప్పేసి నేను అంటే చెప్పేసుకుందాము, ఒక కాన్సెప్ట్ అయిపోతుంది సిలబస్లో అనేసి. ఓకేనా? ఎస్. పూర్వపర పదాలలోని వర్ణాలను లోపింపజేసి వాటి స్థానంలో మరో వర్ణం రావడం ఏకాదేశం అన్నమాట. ఏకాదేశం అంటే ఏంటి అంటే పూర్వపర పదాలలోని వర్ణాలను లోపింపజేసి, అంటే పూర్వపదము పరపదంలోని వర్ణాలను లోపింపజేసి అంటే తీసేసి, అంటే అది లోపించేసి వాటి స్థానంలో మరో వర్ణం రావడం ఏకాదేశం అన్నమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రేమ ప్లస్ అభిషేకం, ఇందులో ఏకాదేశం. ఇది ఏంటి అంటే సవర్ణ దీర్ఘ సంధి అనమాట. ఏంటి, ఎలా అంటే ప్రేమ ప్లస్ అభిషేకం. ఓకేనా? ప్రేమ ప్లస్ అభిషేకంలో అనమాట. ఓకేనా? ప్రేమాభిషేకం వస్తుంది కదా. సో ప్రేమాభిషేకం అనేది ఏంటి, ఇక్కడ పూర్వపర పదాలలోని వర్ణాలను లోపింపజేసి, అంటే ఇక్కడ ఆ పోయింది, ఇక్కడ ఆ పోయింది, లోపించింది అనమాట. ఇక్కడ ఇక్కడ ఆ లోపించేసి వాటి స్థానంలో మరో వర్ణం వచ్చింది. ఏంటది? వచ్చింది. ఓకేనా? అదే సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? నెక్స్ట్ గుణ ప్లస్ ఏక. ఇక్కడ పూర్వస్వరం ఏంటి? పరస్వరం ఏంటి? ఏ. ఓకేనా? గుణైక. పూర్వపర కలిపి ఏమైంది? గుణ ప్లస్ ఏక అనేది గుణైక అయింది. సో ఐ వచ్చింది, అంటే ఆ ప్లస్ ఏ ఏమైంది? ఐ అయింది అనమాట. ఇది కూడా ఏకాదేశమే. ఇదేం సంధి అంటే గుణైక, అంటే వృద్ధి సంధి అనమాట. ఓకేనా?
వృద్ధి సంధి. ఓకేనా. నెక్స్ట్ మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర అంటే ఇక్కడ పూర్వస్వరం ఏముంది ఆ ఉంది, పరస్వరం ఈ ఉంది. ఆ ప్లస్ ఈ ఏంటి మహేంద్ర, ఏ ఏ కారం ఏ వచ్చింది కదా. సో అలా పూర్వ పరాపదాల్లోని వర్ణాలు లోపింపజేసి వాటి స్థానంలో మరొక వర్ణం రావడం అనమాట. సో దాన్ని ఏమంటాము ఏకాదేశం అంటాం. సో ఇది మహేంద్ర అంటే ఏంటి గుణసంధి. సో ఇలా మనం ఏకాదేశం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా. ఏకాదేశం అంటే ఏం లేదు, పూర్వ పరాస్వరాలలోని వర్ణాలను లోపింపజేసి వాటి స్థానంలో మరో వర్ణం రావడమే ఏకాదేశం అనమాట. ఓకేనా. సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణ సంధి ఇవన్నీ ఏకాదేశ సంధులు అనమాట. మనము అసలు ఇప్పుడు క్వశ్చన్స్ డైరెక్ట్గా రావట్లేదు. దీన్ని విడదీస్తే ఏమొస్తుంది, ఈ విడదీసింది కలిపితే ఏమొస్తుంది, సరే విడదీసి కలిపిన తర్వాత సంధి ఏమవుతుంది, ఇలా క్వశ్చన్స్ ట్రెండ్ మారిందనమాట. ఇప్పుడు డీప్గా అడుగుతున్నారు. ఇది ఏకాదేశమా బహుళమా నిత్యమా అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ పదాన్ని విడదీసి అది కొత్త వర్ణం వచ్చిందా, లోపించిందా, లేదంటే ఇంకా ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటాం కదా. సో వాటిలో ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఇది చాలా అవసరం అనమాట. ఓకేనా. ఆగమం. సో ఏకాదేశం అయిపోయింది, ఆగమం అనమాట. మిత్రావత్ ఆగమం అంటే మిత్రునిలాగా వస్తుందన్నమాట. సంధి వాతావరణంలో పాల్గొన్న వర్ణాలు నష్టపోకుండా వాటి మధ్య మరొక వర్ణం మిత్రుడిలా చేరుతుంది. సో ఇక్కడ ఏ వర్ణాలు కూడా లోపించవన్నమాట. ఏ వర్ణాలు కూడా లోపించకుండా నష్టపోకుండా వాటి మధ్య మరొక వర్ణం మిత్రుడిలాగా చేరడం అనమాట. సో అది ఎలా చూద్దాం. పేద ప్లస్ ఆలు పేదరాలు. సో ఇక్కడ పేద ప్లస్ ఆలు పేదరాలు. సో ఇక్కడ ఏం వర్ణాలు నష్టపోలేదు కదా, అంటే ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ అకారం ఉంది. సో పేదరాలు రా అనేది యాడ్ అయిందనమాట. సో అవునా. సో అదనమాట. అట్లా మిత్రుడిలాగా వచ్చి చేరితే దాన్ని ఏమంటాము ఆగమం అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆదేశం. ఆదేశం అనమాట. ఆదేశం అంటే ఏంటి చూద్దాం. శత్రావత్ ఆదేశం అంటే శత్రుడిలాగా వస్తుందన్నమాట. ఇది సంధి వాతావరణంలో పాల్గొన్న వర్ణాలలో ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రుని వలె వచ్చి చేరడం అనమాట. అదేలాగా వాడు ప్లస్ కొట్టే అంటే వాడు గొట్టే, వాడు ప్లస్ కొట్టే అంటే వాడు గొట్టే. కాబోయింది ఇంకా ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం అంటే కా బదులు గా వచ్చిందనమాట. ఇక్కడ ఒక వర్ణం స్థానంలో ఇంకొక వర్ణం. వాడు ఇక్కడ ఏం లోపించలేదు, కో ప్లేస్లో గో వచ్చింది, అంటే ఒక వర్ణం లోపించి ఇంకొక వర్ణం శత్రువులాగా దాని ప్లేస్లో ఇంకొకటి వచ్చిందనమాట. సో దాన్నే ఆదేశం అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. రెండు స్వరాలు లోపించి కొత్త వర్ణం వస్తే అదేమంటారు ఏకాదేశం. ఏకాదేశం రెండు కలిపి ఒక అక్షరంలాగా ఏకాదేశం అనమాట. అక్కడ అంటే రెండు కోల్పోయి ఒక వర్ణం వస్తుంది అనమాట. ఆగమం అంటే ఏంటి కొత్త వర్ణం, ఏవి నష్టపోవు కానీ కొత్త వర్ణం వచ్చి ఉంటుంది. ఆదేశం అంటే ఏంటి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణము శత్రువులాగా వచ్చి చేరడం అనమాట. ఓకేనా. దాన్ని తీసేసి ఇంకొకటి రీప్లేస్ అయినట్లు. ఓకేనా. అది. నెక్స్ట్ బహుళం అనమాట. బహుళం అంటే ఏంటి సంధి కార్యం రెండు లేదా అంతకన్నా ఎక్కువ రూపాలు ఉండుట. సంధి కార్యం రెండు లేదా అంతకన్నా ఎక్కువ రూపాలు ఉండడం అనమాట. అంటే ఏంటి బహుళ రకాలుగా సంధి జరగడం. ఓకేనా. సో మా ఊరు, మా యూరు, మా ఊరు. సో ఇలా మూడు రకాలు. మా ప్లస్ ఊరు. సో మూడింటికి కూడా మా ప్లస్ ఊరు, మా ప్లస్ ఊరు, మా ఊరు, మా యూరు, మా ఊరు. సో ఇలా మూడు రకాలుగా జరుగుతుందన్నమాట సంధి. సో దీన్ని ఏమంటారు బహుళ సంధి అంటారు. సో బహుళ సంధికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అత్వసంధి అనమాట. ఓకేనా. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త, మేనయత్త. ఓకేనా. సో ఇదనమాట బహుళం అంటే బహుళ రకాలుగా అంటే మూడు రకాలుగా జరిగేది. ఓకేనా. వైకల్పికం అంటే సంధి కార్యం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రూపాలు ఉండడం. ఓకేనా. సంధి కార్యం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రూపాలు ఉండడం. మీ ఇల్లు, మీ ఇల్లు. ఇదేంటి మీ ఇల్లు, మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు. సో బహుళం అంటే అత్వసంధి వస్తుంది, వైకల్పికం అంటే ఇత్వసంధి వస్తుంది అనమాట. ఓకేనా. సంధి కార్యం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ. ఇక్కడ రెండు లేదా అంతకన్నా ఎక్కువ రూపాలు వస్తాయి. ఇక్కడ ఒకటే రావచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ రూపాలు రావచ్చు అనమాట. ఓకేనా. మీ ఇల్లు అంటే మీ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు అన్నా కూడా మీ ప్లస్ ఇల్లు. ఓకేనా. నెక్స్ట్ నిత్యం అనమాట. నిత్యం అంటే సంధి కార్యం ఒకే రూపంలో జరగడం నిత్యం. అంటే ఇంకా అసలు వేరే రూపాలు ఏమి ఉండవు, ఒకటే రూపమే ఉంటుంది. దాన్ని ఏమంటాము సంధి నిత్యం అంటే ప్రత్యామ్నాయం లేకుండడం, ఒకే రూపం ఉండడం అనమాట. ఓకేనా. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. ఇంకా ఏమన్నా ఉందా
ఏం లేదు కదా, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. సో ఇది ఉత్వసంధి అనమాట. ఓకేనా. ఓకేనా. ఇది అత్వసంధి బహుళం అనమాట, ఇత్వసంధి వైకల్పికం, ఉత్వసంధి నిత్యం. ఓకేనా. ఇవి సంధులు అనమాట. ఓకేనా. తర్వాత సంస్కృత సంధులు ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఓకేనా. సంస్కృత సంధులు సవర్ణ దీర్ఘ సంధి. సంస్కృత సంధుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. ఇది ఏకాదేశ సంధి. ఇంతకుముందే మనం ఎగ్జాంపుల్ ఏకాదేశంలో ఎగ్జాంపుల్ చూసాం కదా. ఎస్. ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ, రు ప్లస్ రు. సో ఇలా వస్తుందన్నమాట సవర్ణ దీర్ఘ సంధిలో, అంటే దీర్ఘం వస్తుంది. రామ ప్లస్ ఆలయం, రామాలయం. గిరి ప్లస్ ఈశ, గిరీశ. భాను ప్లస్ ఉదయం, భానుదయం. పితృ ప్లస్ రుణం, పితృణం. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. పితృణం అంటే పితృ అంటే రూకి దీర్ఘమా, లేదంటే పితృ నా అని. పితృ ప్లస్ రుణం, పితృణం. ఓకేనా. తర్వాత అకారం అంటే అకారాన్ని ఏమంటాము అంటే, అకారం అని దేన్ని అంటాము అంటే ఆని అంటాము, ఆ అని కూడా అంటాము. ఓకేనా. ఇకారం ఈ, ఉకారం ఉ. సో ఇది అత్తు, ఆ అంటే అత్తు, ఈ ఇత్తు, ఊ ఉత్తు. ఓకేనా. ఇవి మూడింటిని తపఃకరణములు అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి ఇంపార్టెంట్. ఇంకోటి చూడండి, విద్యార్థి. విద్యా ప్లస్ అర్థి. ఇక్కడ పితృణం లాగా పితృ ప్లస్ రుణం అనకూడదు, విద్యా ప్లస్ అర్థి అనకూడదు. విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. మహా ప్లస్ ఆత్మ, మహాత్మ. విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. సీత ప్లస్ ఆలయం, సీతాలయం. రామ ప్లస్ ఆలయం, రామాలయం. సో ఇక్కడ రామకు దీర్ఘం లేదు, సీతకు మాత్రం సీతకు ఉంది, విద్యకు ఉంది. సో ఇవి ఎందుకు, ఏమిటి, ఎలా క్వశ్చన్స్ అడగకూడదు, ఫాలో అయిపోవాల్సిందే అంతే. ఓకేనా. రామ ప్లస్ ఆలయం, రామని రామ అనే అనాలి. సీత, 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 సీత అనకూడదు, సీత. అలా గుర్తుపెట్టుకుంటేనే మనకి పనికొచ్చేది. ఓకేనా. సీత ప్లస్ ఆలయం, సీతాలయం. రామ ప్లస్ ఆలయం, రామాలయం. విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. మహా ప్లస్ ఆత్మ, మహాత్మ. ఓకేనా. మహర్షి కూడా ఉంది చూడండి. మహా ప్లస్ ఋషి, మహర్షి. అక్కడ కూడా మహా దీర్ఘం ఉండాలన్నమాట. ఓకేనా. అసలు మహా అనే వర్డ్ లేదు, మహా అనే వర్డే ఉందన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వచ్చేసి గుణసంధి. గుణసంధి అంటే ఏంటి అంటే ఏఓఆర్ అకారమును ఈ రూలు పరమైనప్పుడు ఏఓఆర్ అనే గుణాలు ఏకాదేశం అగును. ఏఓఆర్ను ఏమంటారు అంటే గుణాలు అంటారు. ఓకేనా. అకారానికి, సో ఇక్కడ ఉంది చూడండి, అకారానికి ఈ రూలు పరమైనప్పుడు ఏఓఆర్లు ఏకాదేశం అవుతాయంట. ఓకేనా. అకారానికి అంటే ఆ ప్లస్ ఈ రూలు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశం అవుతాయన్నమాట. ఓకేనా. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు కదా, అంటే ఆ ప్లస్ ఈ. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం. ఇక్కడ ఏంటి, ఆ ప్లస్ ఓ అయింది. ఓకేనా. మహర్షి, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ మహర్షి. మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు. ఓకేనా. సో ఇది కూడా ఏమవుతుంది. సో ఇక్కడ అకారం అంటే ఇందాక మనం ముందే చెప్పుకున్నామా, అకారం అంటే ఆ మాత్రమే కాదు, ఆ కూడా, రెండు ఆలు. అకారం అంటే రెండు ఆలు. మహా ప్లస్ ఋషి. ఓకేనా. సో అదనమాట. నోట్. మహా సరైనది, మహా తప్పు. అసలు మహా అనే పదం లేదు, మహా అనే పదమే ఉంది, దీర్ఘం. ఓకేనా. ఇది గుణసంధి అనమాట. ఏంటి గుణసంధి, ఆ ప్లస్ ఈ రూలు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశం అవుతాయి. ఏఓఆర్లు ఏంటి, గుణాలన్నమాట. ఓకేనా. సో అది గుణసంధి. వృద్ధి సంధి ఐ-ఔ-ఆర్. వృద్ధులు ఏంటి, ఐ-ఔ-ఆర్. సో ఇక్కడ ఏంటి, ఆ ప్లస్ రు, ఆ ప్లస్ ఏ లేదా ఐ, ఓ లేదా ఔ, రు లేదా రు. ఇవన్నీ ఏకాదేశం అయితే ఐ-ఔ-ఆర్లు ఏకాదేశం అవుతాయి. ఓకేనా. ఐ-ఔ-ఆర్లు ఏకాదేశం అవుతాయి. సో ఏంటి ఇక్కడ, ఏకైక, ఏక ప్లస్ ఏక అంటే ఆ ప్లస్ ఏ. పరమౌషధి, పరమ ప్లస్ ఔషధం లేదా పరమ ప్లస్ ఔషధి. సో ఇలా రెండు రకాలుగా జరుగుతుంది ఇది. సో రెండు రకాలుగా జరిగితే ఏమంటాము దాన్ని, సంధి వైకల్పికం అంటాం కదా. ఎస్. సో ఇదేంటి, కంబళార్ణం. కంబళ ప్లస్ రుణం, కంబళ ప్లస్ రుణం, కంబళార్ణం.
రుణార్ణం, రుణ ప్లస్ రుణం, రుణ ప్లస్ రుణం, రుణార్ణం. వసనార్ణం, వసన ప్లస్ రుణం, వసన ప్లస్ రుణం, వసనార్ణం. ఓకేనా, ఇదనమాట. సో ఇవన్నీ ఏంటి ఆ ప్లస్ ఏ ఏ ఐ, ఏ ఐ, ఓ ఔ, రు రు. సో ఇవన్నీ కూడా కలిపితే ఐ ఔ ఆర్లు. ఈ ఐ ఔ ఆర్లుని ఏమంటాము? వృద్ధి సందులు, వృద్ధులు అంటాం. ఓకేనా, సో ఇది వృద్ధి సంధి అనమాట. ఓకేనా, ఎస్. తర్వాత యనాదేశ సంధి. యనాదేశ సంధి, ఎవరలు ఎన్నులు, యావారాలను ఏమంటాము? ఎన్నులు అంటాం. ఓకేనా, యావత్తు, వావత్తు, రావత్తు. ఓకేనా, సో ఇయ అంటే ఈ ప్లస్ ఊ, అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం. ఓకేనా, ఇక్కడ ఏంటి? అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం. ఇకారం ప్లస్ ఊకారం, ఇకారం ప్లస్ ఉకారం, యావత్తు వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వావత్తు ఎట్లా వస్తుంది? వావత్తు వచ్చినప్పుడు ఊ ప్లస్ ఆ వస్తుంది. అంటే అన్వస్త్రం, అను ప్లస్ వస్త్రం, అన్వస్త్రం. ఇదనమాట. రావత్తు వస్తే అంటే పదంలో రావత్తు వస్తే రు ప్లస్ ఆ అంటే మాత్రంశ, మాతృ ప్లస్ అంశ, మాత్రంశ, మాతృ ప్లస్ అంశ, మాత్రంశ. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంకోటి గురువు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ, గురువు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. ఓకేనా, అది ఎస్. ఇవన్నీ యనాదేశ సంధులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అనునాసిక సంధి. అనునాసిక సంధులు అంటే ఏంటి? అనునాసికాలు అంటే ఏంటి? ముక్కుతో పలుకబడేవి అనునాసికాలు. సో అనునాసిక సంధి అంటే ఏంటి? ఫస్ట్ అనునాసికాలు అంటే ఈయన, సో అనునాసికాలు అంటే ఏంటి? ఈన, ఈని, అణ, న, మ, ఇవన్నీ అనునాసికాలు. పరుషాలు అంటే క్, చ, ట, త, ప, పరుషాలు కదా, కచట తపలు. ఓకేనా, సో వాంగ్మయం, వాక్ ప్లస్ మయం, వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. చలంగమయం, చలచ్ ప్లస్ చలంగమయం అంటే చలచ్ ప్లస్ మయం, మహిమ. సరే ఇక్కడ వర్డ్ కొంచెం మిస్టేక్ ఉంది, చూడండి. చలంగ్ ప్లస్ మయం అంటే చలన్మయం. ఓకేనా, మహిమ కాదు, మయం. ఓకేనా, షణ్ముఖుడు, షట్ ప్లస్ ముఖుడు. ఓకేనా, జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు. కుకున్వేత, కుకుప్ ప్లస్ నేత, కుకుం నేత అంటే కుకుప్ ప్లస్ నేత. కుకుప్ అంటే దిక్కులు, కుకుప్ అంటే దిక్కులు. ఓకేనా, సో ఇలా అనునాసికాలు జరుగుతాయన్నమాట. అంటే అనునాసిక వర్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పరుషాలు ఆదేశం అవుతాయన్నమాట, కచట తపలు. ఓకేనా, పరుషాలకు నమలు పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశంగా వచ్చును. ఓకేనా, పరుషాలకు నామ అంటే ఇక్కడ చూడండి పరుషాలు కచట తపలు వచ్చాయి, ఇక్కడ పూర్వస్వరాలన్నీ కచట తపలు వచ్చాయా. సో దీనికి పరస్వరాలు ఏమొచ్చాయి? పరస్వరాలన్నీ అనునాసికాలు వచ్చాయి, మా, ము, నే. సో ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇలా వచ్చినప్పుడు అనునాసికాలు ఆదేశంగా వచ్చును. నెక్స్ట్ ఏం సంధి? జస్వ సంధి. జస్వ సంధి, గజడ దబలని ఏమంటాము? సరళాలు అంటాము, జస్సులు అని కూడా అంటాం. ఓకేనా, జస్సులు, గజడ దెబ్బలు జస్సులు. ఓకేనా, వాగీషుడు, వాక్ ప్లస్ ఈషుడు. అజంతం, అచ్ ప్లస్ అంతం. షడ్రుచులు, షట్ ప్లస్ రుచులు. సద్గతి, సత్ ప్లస్ గతి. కుకుబంతం, కుకుప్ ప్లస్ అంతం. ఓకేనా, సో ఇక్కడ చూడండి కచట తపలకు అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు గజడ దెబ్బలు ఆదేశంగా వస్తాయి. ఓకేనా, కచట తపలకు అంటే ఇక్కడ ఏంటి? కచట తపలకు అంటే పూర్వస్వరంలోని కచట తపలకు ఏమొస్తాయంట? అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు. సో ఇక్కడ అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు గజడ దెబ్బలు ఆదేశంగా వస్తాయి. సో ఇక్కడ వాక్ ప్లస్ ఈషుడు అన్నప్పుడు ఒక కా పోయింది, వాగీషుడు వచ్చింది కదా, వాగీషుడు వచ్చింది. సో అలా అజంతంలో అచ్చు ప్లస్ అంతం చా పోయింది, అజంతం వచ్చింది కదా. సో ఇలా కచట దెబ్బలకు అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే గజడ దెబ్బలు ఆదేశంగా వస్తాయి. సో ఇది జస్త్వ సంధి. ఓకేనా, నెక్స్ట్ చుత్వ సంధి. చుత్వ సంధి అంటాం కదా, చుత్వ సంధి. చాకు చావత్తు, జాకు జావత్తు, సాకు సావత్తు, షాకు షావత్తు, ఇలా ఉన్న పదాలలో సచ్చరిత, సత్ ప్లస్ చరిత, చరిత్ర. సచ్చరిత్ర అంటే సత్ ప్లస్ చరిత్ర. సజ్జనులు, సత్ ప్లస్ జనులు. నమస్సుమాంజలి, నమః ప్లస్ సుమాంజలి. ఇది చుత్వ అవుతుంది, విసర్గ సంధి కూడా అవుతుంది. ఓకేనా, మనశ్శాంతి, మనః ప్లస్ శాంతి.
ఇది కూడా చుత్వ ప్లస్ విసర్గ. సో ఇవన్నీ కూడా చుత్వ సందులే. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి విసర్గ సంధి. అకారం పూర్వమున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఆహాయవరల పరమైనచో విసర్గ ఓగా మారును. ఓకేనా. అయోమయం, అయహ ప్లస్ మయం, ఇతోధికం, ఇతహ ప్లస్ అధికం, పయోనిధి, పయహ ప్లస్ నిధి, పయోధర, పయహ ప్లస్ ధర. సో అంటే ఇక్కడ ఏంటి, అకారము పూర్వమున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు పరమైనచో విసర్గ ఓగా మారును. సో ఏంటంటే ఇక్కడ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అంటే ఏంటి, కఖ గఘ తథ దధ కఖ చఛ టఠ తథ పఫ. సో ఇవి కాకుండా మిగతావన్నీ గఘ ఇని, తర్వాత జఝ ఇణ ఇని, దఢాన, తధాన, బభాన. సో ఇవన్నీ కూడా ఏంటి, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కదా. సో వీటికి ఆహాయవారాలు పరమైనచో విసర్గ ఓగా మారును. సో చూడండి ఇక్కడ అయోమయం అనే పదంలో అయహ ప్లస్ మయం, అయోమయం. సో మా అంటే ఏంటి ఇక్కడ పంచమాక్షరం, పఫ బభ మా. సో మా పరమైంది. సో అది ఓగా మారిందనమాట. ఇతహ ప్లస్ అధికం. సో ఇక్కడ కూడా ఇక్కడ ఆ వచ్చింది. చతుర్థ పంచమాక్షరాలు ఆహాయవారాల పరమైన తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కాకుండా ఆహాయవారాలు పరమైతే ఓ వస్తుంది. ఇతోధికం, పయోనిధి, పయోధర. సో అదనమాట, అది విసర్గ సంధి. విసర్గకు ముందు అకారేతర అచ్చుపరమైనప్పుడు రేఫం వస్తుంది, ఆర్ రేఫాగమ సంధి. రేఫం అంటే రకారం. విసర్గకు ముందు అకారేతర అచ్చుపరమైనప్పుడు రేఫం వస్తుంది. ముహుర్ముహు అంటే ముహుహు ప్లస్ ముహుర్ముహు అంటే ఏంటి, విసర్గకు ముందు అకారేతర అచ్చు ఆ లేదా ఆకారం ఇవి రెండు కాకుండా ఏదైనా అచ్చుపరమైతే రేఫం వస్తుంది. ఓకేనా. ముహుర్ముహు. చతుర్ముఖుడు, చతుః ప్లస్ ముఖుడు. మృత్యువు ప్లస్ వా. ధనుర్బాణములు, ధనుహు ప్లస్ బాణములు. సో ఇలాగా రాలేదు అక్కడ, కానీ మనకేంటి ఆ అకారాలు లేకుండా అచ్చులు పరమైతే, వేరే ఏ అచ్చులైనా పరమైతే విసర్గకు ముందు అవి ఏమవుతాయంటే రేఫం కిందికి, రేఫం లాగా మారుతాయి. రేఫం అంటే ఏంటి, రకారం. ముహుహు ప్లస్ ముహులో రా ఉందా, లేదు. ముహుర్ముహు అంటే ఇక్కడ విసర్గకు ముందు ఉకారం ఉంది, ముహుహు హు. సో అకారం లేదు, ఆకారం లేదు. ఇక్కడ తా కూడా తు. మృత్యు, ధను. సో ఇలా అకారాలు తప్ప వేరే ఏ అచ్చుపరమైనా కూడా రేఫం వస్తుంది అన్నమాట విసర్గకు ముందు. సో దీన్నే రేఫాగమ సంధి అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇస్ ఉస్ అంతమందు గల పదాలలో సకారం షకారంగా మారును. సో ఇస్ ఉస్ అంతమందు అంటే బహిష్కారం, బహిస్ ప్లస్ కారం, నిష్కారణం, నిస్ ప్లస్ కారణం, నిష్పక్షపాతం, నిస్ ప్లస్ పక్షపాతం, ధనుష్కండం, ధనుస్ ప్లస్ కండం. సో ఇలా ఇస్ ఉస్ అంతమందు గల పదాలలో సకారం షకారంగా మారుతుంది. సో ఇదన్నీ సకారం కదా. సో ఇలా ఇస్ ఉస్ ఉన్న పదాలలో సకారం ఏమవుతుంది, షకారం లాగా మారిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. విసర్గ సందుల్లోనే ఇవి మళ్ళీ టైప్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అహస్ స్వస్ అంతస్ ప్రాతస్ శబ్దాలకి సకారానికి రేఫం వస్తుంది. అంటే అహర్నిశలు, అహస్ ప్లస్ నిష. ఓకేనా. అంతర్జాలం, అంతః ప్లస్ జాలం. పునరుద్ధరణ, పునః ప్లస్ ఉద్ధరణ. ఓకేనా. సో పునః ప్లస్ ఉద్ధరణలో రాలేదు, కానీ పునరుద్ధరణ వచ్చింది. ఊకి రా వచ్చింది. ఓకేనా.
పునరుద్ధరణ అంటే ఏంటి? అహస్, స్వస్, అంతస్, ప్రాతస్, ఇలా శబ్దాల సకారానికి రేఫం వస్తుంది. ఓకేనా? ఎస్. విసర్గకు శేషాసాలలో సంధి జరిగితే విసర్గ శేషాసాలుగా మారును. సో మనస్సాక్షి, మనస్ ప్లస్ సాక్షి. సో ఇక్కడ మనస్సాక్షిలో కొత్తదేం రాలేదు, దానికదే ఒత్తులాగా ఏర్పడి మనస్సాక్షి అయిపోయింది. అంటే ఇది దేనికి? శేషాసాలకు మాత్రమే. విసర్గకు శేషాసాలలో సంధి జరిగితే మాత్రమే విసర్గ శేషాసాలుగా మారును. అంటే దానికవే. ఇవన్నీ చుత్వ సంధులు కూడా అవుతాయి. సో చూద్దాం. మనస్సాక్షి, మనస్ ప్లస్ సాక్షి. తపశ్శక్తి, తపః ప్లస్ శక్తి, తపశ్శక్తి. నమఃశివాయ, నమస్ ప్లస్ శివాయ. నమస్సుమాంజలి, నమః ప్లస్ సుమాంజలి. చతుషష్ఠి, చతుః ప్లస్ షష్ఠి. సో చుత్వ సంధులో కూడా ఏమి దానికదే ఒత్తులుంటాయి కదా. ఎస్. సో ఇదనమాట. నెక్స్ట్ విసర్గ సంధిలో మళ్ళీ ఇంకో రూల్ ఏంటి అంటే విసర్గకు కఖ పఫాలతో సంధి జరిగితే విసర్గం మారదు. ఓకేనా? మారును. యశః కాయము, యశః ప్లస్ కాయము. తపః ఫలము, తపః ప్లస్ ఫలము. అంతఃపురం, అంతః ప్లస్ పురం. అంటే కఖ కానీ పఫాలతో సంధి జరిగితే విసర్గ మారును. ఓకేనా? మారదు ఇక్కడ. మారును కాదు, మారదు. విసర్గ మారదు అసలు. ఎట్లా అయితే పదం ఉందో అట్లే విడదీసాం. కొత్తదేం రాలేదు, పాతదేం పోలేదు కదా. యశః కాయము, యశః ప్లస్ కాయము. అంటే కఖ కానీ పఫాలతో కానీ సంధి జరిగితే విసర్గ అనేది ఏం మారదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విసర్గకు చచ్ఛాలతో సంధి జరిగిన షకారముగా, టఠాలతో సంధి జరిగిన షకారముగా, తథాలతో సంధి జరిగిన సకారముగా మారును. చచ్ఛాలతో సంధి జరిగితే షకారము, టఠాలతో సంధి జరిగితే షకారము, తథాలతో సంధి జరిగితే సకారముగా మారుతుంది. చూడండి ఎలాగనో అది. మనశ్చాంచల్యం, మనః ప్లస్ చాంచల్యం. ఓకేనా? చచ్ఛాలతో సంధి జరిగితే షకారం ఏర్పడుతుంది. ఓకేనా? ధనుష్టాంకారం, ధనుః ప్లస్ టంకారం. ధనుష్టంకారం, ధనుః ప్లస్ టంకారం. టఠాలతో ఏర్పడితే షకారం. సో ఇక్కడ మనశ్చాంచల్యం కాదు, మనశ్చాంచల్యం ఉండాలి, షా ఉండాలి ఇక్కడ. ఓకేనా? అది మిస్టేక్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనస్తాపము, మనః ప్లస్ తాపము. మనః ప్లస్ తాపము, మనస్తాపము. అంటే తథా వస్తే సా వస్తుంది, టఠా వస్తే షా వస్తుంది, చఛా వస్తే షా వస్తుంది. ఓకేనా? సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రూల్ ఉంది విసర్గ సంధికి. అదే చూసిద్దాం. అదేదో విసర్గాంత శబ్దములకు అచ్చులు గాని వర్గ తృతీయ చతుర్థ పంచమ యవరాహాలు పరమైతే విసర్గ స్థానంలో రేఫం వస్తుంది. చతురాత్మ, చతుః ప్లస్ ఆత్మ. చతురాత్మ అంటే చతుః ప్లస్ ఆత్మ, లేదా చతుస్ ప్లస్ ఆత్మ. బహిరంగము, బహిః ప్లస్ రంగము, బహిస్ ప్లస్ రంగము. చతురక్షరములు, చతుః ప్లస్ అక్షరములు, చతుస్ ప్లస్ అక్షరములు. సో ఇలా కూడా విడగొట్టచ్చు అనమాట. సో అంటే ఏంటి? చతురాత్మ, చతుః ప్లస్ ఆత్మ. సో ఇక్కడ ఏంటి? రేఫం వచ్చింది, చతురాత్మ. సో దేనికంట? విసర్గ శబ్దములకు అచ్చులు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరం. సో ఇందాక చెప్పినట్లే యవరాహాలు పరమైతే విసర్గ స్థానంలో రేఫం వచ్చును. ఓకేనా? ఎస్. సో ఇవి సంస్కృత సంధులు అనమాట. ఏవేవి? జస్వ, చుత్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, ఇంకేంటి? వృద్ధి సంధి, గుణ సంధి, యణాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి కదా. ఎస్. ఇవన్నీ కూడా ఏంటి? సంస్కృత సంధులు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తెలుగు సంధులు చూసేద్దాము. అత్వ సంధి, అకార సంధి. అత్తునకు సంధి బహుళము. మా ఊరు, మా ప్లస్ ఊరు అకార సంధి. మాయూరు, మా ప్లస్ ఊరు అకార ఎడాగమ సంధి. సో సంధి ఇలా జరిగితే అకారం అవుతుంది. యా వచ్చిందనుకో, మా యూరు, మా ప్లస్ ఊరు అన్నామనుకో, అది ఎడాగమ సంధి అవుతుంది. మా ఊరు, మా ఊరు అన్నామనుకో, మా ప్లస్ ఊరు అనుకో, అది వడాగమ సంధి అవుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. చింతాకు, చింతా ప్లస్ ఆకు అకార సంధి.
ఇక్కడ ఆ ప్లస్ ఆ ఉంది, సవర్ణ దీర్ఘ సంధి ఏమో అనుకోవద్దండి. ఎందుకంటే ఇది చింత ప్లస్ ఆకు ఇవి రెండు కూడా ఏంటి, తెలుగు పదాలన్నమాట. సో ఈ తెలుగు పదాలు కాబట్టి తెలుగు సంధి అంటాం. సో చింత ఆకు అనేవి తెలుగు పదాలు. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు. గుర్తుపెట్టుకో, దీనికి గుడ్డి గుర్తులు ఏముండవు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. తెలుగు పదాలు అని ఎన్ని చెప్పాలి, సంస్కృత పదాలు అని ఎన్ని చెప్పాలి. సో దీనికి ఖచ్చితంగా గుడ్డి గుర్తులు ఏముండవు. కొన్ని అక్కడక్కడ తెలుస్తుంటాయి కదా, ఇది తెలుగు పదము అనేసి, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఓకేనా. నెక్స్ట్ లేకేమి, లేక ప్లస్ ఏమి, ఇంకెవరు, ఇంకా ప్లస్ ఎవరు, పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, రంగన్న, రంగా ప్లస్ అన్న, నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ, మేనత్త, మేనా ప్లస్ అత్త, మేన ఎత్త, మేనా ప్లస్ అత్త, ఇది ఎడాగమం. యా వస్తే ఎడాగమం అవుతుంది కదా. రామయ్య, రామ ప్లస్ అయ్య. సో తమలపాకు, తమల ప్లస్ ఆకు, ఇది అన్యకార్యం. పా ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో, తమల ప్లస్ ఆకు. సో ఇది అన్యకార్యం అంటే ఏంటి, ఇది సంధికి వేరే రకంగా జరిగిందనమాట సంధి. ఓకేనా. అలా. నెక్స్ట్ ఇత్వ సంధి, ఇకార సంధి. ఇత్తునకు సంధి వైకల్పికము, అత్తునకు సంధి బహుళమైతే ఇక్కడ ఇత్తునకు సంధి వైకల్పికం అనమాట. ఓకేనా. వైకల్పికం అంటే ఏమనుకున్నాం మనము, రెండు లేదా అంతకంటే ఎక్కువ సంధులు జరగడం అనమాట. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఇది ఇత్వ సంధి. ఏమి అంటివి అంటే ఏమి ప్లస్ అంటివే దీనికి కూడా. సో ఇది యా వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఎడాగమ సంధి అవుతుంది ఖచ్చితంగా కదా. లాలనుచు, లాలి ప్లస్ అనుచు. కర్రావు, కర్రీ ప్లస్ ఆవు. అతనికిచ్చెను, అతనికి ప్లస్ ఇచ్చెను. అదెట్లు, అది ప్లస్ ఎట్లు. కావాలంటే, కావాలి ప్లస్ అంటే. చూచితిరిలెల్లరు, చూచితిరి ప్లస్ ఎల్లరు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇకార సంధులే. నెక్స్ట్ ఉత్వ సంధి, ఉత్వ సంధి. ఓకేనా. ఉత్తునకు సంధి నిత్యము, ఉత్తునకు సంధి నిత్యము. అత్తునకు సంధి బహుళము, ఇత్తునకు సంధి వైకల్పికము, ఉత్తునకు సంధి నిత్యం. ఓకేనా. అంటే ఒకే రూపం, ఉత్తునకు ఒకే రూపం జరుగుతుంది అనమాట. అతడట్లు, అతడు ప్లస్ అట్లు. ఊరెల్లా, ఊరు ప్లస్ ఎల్లా. దిక్కిది, దిక్కు ప్లస్ ఇది. అన్ని ఉకారాలు వస్తాయి చూడండి పూర్వసరంలో కదా. ఎలుగెత్తి, ఎలుగు ప్లస్ ఎత్తి. నేనంటాను, నేను ప్లస్ అంటాను. ఇట్లని, ఇట్లు ప్లస్ అని. కొడుకులెల్లా, కొడుకులు ప్లస్ ఎల్లా. లెండిక, లెండు ప్లస్ ఇక. రాముడతడు, రాముడు ప్లస్ అతడు. మధు ఒలికే, మధువు ప్లస్ ఒలికే. శేషలిడిరి, శేషలు ప్లస్ ఇడిరి. మనమోడితిమి, మనము ప్లస్ ఓడితిమి. విష్ణు ఎవరు, విష్ణువు ప్లస్ ఎవరు. సో ఇవన్నమాట. నెక్స్ట్ ఆగమ సంధులు అన్నాం కదా. ఆగమ సంధులు అంటే ఏంటి, ఆగమం అంటే అవి ఏమంటారు ఒకసారి చూద్దాం. ఆగమం అంటే మిత్రావత్ ఆగమం కదా. మిత్రావత్ ఆగమం అంటే సంధి వాతావరణంలో పాల్గొన్న వర్ణాలు నష్టపోకుండా వాటి మధ్య మరొక వర్ణం మిత్రుని వలె వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇవి ఆగమాలు ఎన్ని అంటే చూడండి, ఎడాగమ, వడాగమ, రుగాగమ, దుగాగమ, నుగాగమ, టుగాగమ. ఇవన్నీ ఆగమ సంధులే. ఎడాగమ సంధి, వడాగమ సంధి, రుగాగమ సంధి, దుగాగమ సంధి, నుగాగమ సంధి, టుగాగమ సంధి కదా. ఎస్. ఫస్ట్ అన్నీ చూసుకుందాం. ఎడాగమ ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. సంధి లేని చోట స్వరమునకు ఎడాగమం వచ్చును. సంధి జరగనట్లయితే అక్కడ యా మధ్యలో వచ్చి దూరిపోతుంది అనమాట. నేనున్నాను అని. ఓకేనా. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. సో ఇక్కడ చూడండి, మా అమ్మలో యా లేదు అయినా మాయమ్మ అయింది అది కదా. మా ఇల్లు, మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు. హరి అతడు, హరి ప్లస్ అతడు. మా ఊరు, మా ఊరు. సో ఇక్కడ మా ఊరు ఇది ఎడాగమం కాదే, వడాగమం ఇది. మా ఊరు అంటే ఇది వడాగమం. ఓకేనా. ఎస్. మా ప్లస్ ఇక్కడ నుంచి చూడండి, మా ప్లస్ ఊరు వడాగమం ఇది. ఓకేనా. వడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరమునకు వడాగమం. ఇక్కడ కూడా సంధి లేకపోతే వా వచ్చి దూరింది అనుకో, దాన్ని వడాగమం అంటాం. ఓకేనా. మా ఓటమి, మా ప్లస్ ఓటమి. మా ఊరు, మా ప్లస్ ఊరు. సో ఇలా. రుగాగమ సంధి అంటే కర్మధారయమునందు పేదాది శబ్దాలకు ఆలు పరమైనప్పుడు రకారం ఆగమంగా వచ్చును. ఓకేనా. కర్మధారయమునకు పేదాది శబ్దములకు ఆలు పరమైతే రకారం ఆగమంగా వచ్చును. పేదరాలు, పేద ప్లస్ ఆలు. మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. శ్రీమంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు. చూడండి ఇక్కడ పేదాది శబ్దములకు ఆలు పరమైతే రకారం. సో ఆలు, ఇక్కడ ఆలు అన్నీ ఆలుపరమైనవి, ఆలుగడ్డలు కాదు, ఆలు. ఓకేనా. ధీర ప్లస్ ఆలు, ధీరురాలు, నాయకురాలు. సో ఇక్కడ మనకు బిట్ ఎక్కడ పోతుంది అంటే మనకు మనుమరాలు, ఓకే, పేదరాలు, పేద ప్లస్ ఆలు, మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. శ్రీమంతురాలు, శ్రీమంతు ప్లస్ ఆలు పెడితే అయిపోయా.
పోతుంది. ఇంకా శ్రీమంత ప్లస్ ఆలు, శ్రీమంతురాలు ఇలానే విడదీయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ధీరురాలు, ధీరు ప్లస్ అనకూడదు, ధీర ప్లస్ ఆలు. నాయకురాలు, నాయక ప్లస్ ఆలు. ఓకేనా. సో అలా అనమాట. నెక్స్ట్ దుగాగమ సంధి. దుగాగమ సంధి అంటే సో ఇది రుగాగమ సంధి అనమాట. ఓకేనా. రా వస్తుందన్నమాట పేదాది శబ్దములకు లేదంటే ఆలు శబ్దములకు పరమైనప్పుడు రకారం ఆగమంగా వచ్చును. ఓకేనా. నెక్స్ట్ దుగాగమ సంధి. నీ నా తన శబ్దములకు ఉత్తర పదం పరమైనప్పుడు దుగాగమం వచ్చును. ఓకేనా. నాదు విభుడు, నా ప్లస్ విభుడు. నీదు భర్త, నీ ప్లస్ భర్త. నీదు భర్త, నీ ప్లస్ భర్తని నీదు భర్త అనాలి. నా ప్లస్ విభుడుని నాదు విభుడు. తనదు ప్రాణేశుడు, తన ప్లస్ ప్రాణేశుడు. ఓకేనా. ఇది దుగాగమ సంధి. నెక్స్ట్ వచ్చేసి నుగాగమ సంధి. ఉదంత స్త్రీ సమాలకు అదంత గుణనామవాచకాలకు తనము పరమైతే నకారం ఆగమం అగును. ఉదంత స్త్రీ నామాలకు అదంత గుణనామవాచకాలకు తనము పరమైతే నకారం ఆగమం అగును. చురుకున్ తనము, చురుకు ప్లస్ తనము. సొగసున్ తనము, సొగసు ప్లస్ తనము. తెల్లన్ తనము, తెల్ల ప్లస్ తనము. అంటే ఏంటి? ఉదంత స్త్రీ నామాలకు ఉత్ ప్లస్ అంత కదా. ఉదంత అంటే ఉత్ ప్లస్ అంత. సో కింద ఇచ్చారు చూడండి ఇక్కడ. ఉదంత స్త్రీ నామాలకు ఏంటిది? స్త్రీ సమాలకు పూ లేదా ఇది వేరే. ఉదంత స్త్రీ సమాలకు అదంత గుణనామవాచకాలకు తనము పరమైతే. సో చురుకున్ అంటే ఏంటిది? గుణం. సొగసున్ కూడా గుణమే, తెల్లని కూడా గుణమే. ఓకేనా. అలా కాకుండా స్త్రీ నామాలకు కూడా నకారం ఆగమం అయితే దాన్ని ఏమంటాము? నుగాగమ సంధి అంటాం. చురుకున్ తనము అంటే చురుకు ప్లస్ తనము. సొగసున్ తనము అంటే సొగసు ప్లస్ తనము. తెల్లని తనము అంటే తెల్ల ప్లస్ తనము. ఓకేనా. ఉదంత స్త్రీ సమాలకు పూ లేదా ఉంపులకు పురుష సరళాలు పరమైతే నకారం ఆగమం అవుతుంది. ఇలా పరువున్ జడ, పరువపున్ జడ అంటే పరువపు ప్లస్ జడ. విసురున్ టక్కు, విసురు ప్లస్ టక్కు. దూరపున్ జుట్టం, దూరపు ప్లస్ చుట్టం. సో ఇలా పూ లేదా ఉంపులకు పరుష సరళాలు అంటే పరుషాలు కానీ సరళాలు కానీ పరమైనప్పుడు నకారం వస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి చూడండి. ఉదంత తద్ధర్మార్థక విశేషణాలకు అచ్చుపరమైనప్పుడు నకారం ఆగమం అవుతుంది. వచ్చునతడు, వచ్చును ప్లస్ వచ్చు ప్లస్ అతడు, వచ్చునతడు. వచ్చు ప్లస్ అతడు. మిస్టేక్ వచ్చును అతడు అనకూడదు. వచ్చు ప్లస్ అతడు నకారం ఆగమం అవుతుంది. ఓకేనా. చూచునది, చూచు ప్లస్ అది, చూచు ప్లస్ అది చూచునది. చేసెడు నెవరు, చేసెడు ప్లస్ ఎవరు. వేచునొకటి, వేచు ప్లస్ ఒకటి. సో ఇలా ఉదంత తద్ధర్మార్థక విశేషణాలకు. ఓకేనా. సో అచ్చుపరమైతే నకారం ఆగమం అవుతుంది. ఓకేనా. నోట్. రాజు నాజ్ఞ, రాజు ప్లస్ ఆజ్ఞ. ఇది రాజు యొక్క ఆజ్ఞ. సమాసం విగ్రహవాక్యం. షష్ఠి తత్పురుష సమాసంలో నుగాగమ సంధి కనిపించును. సో మనం ఏదైనా సంధి సమాసం షష్ఠి తత్పురుష సమాసం అయినది ఏదైనా పదం అవని అది ఖచ్చితంగా నుగాగమ సంధి అవుతుంది. రాజు ఆజ్ఞ, రాజు ఆజ్ఞ అంటామా, లేదా రాజు నాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ. సో ఇది మాత్రం నుగాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్, టుగాగమ కూడా సేమే. అక్కడ నా వచ్చింది, ఇక్కడ టా వస్తుంది అనమాట. కర్మధారయంబునందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు టకారం ఆగమం అవుతుంది. తూగుటుయ్యల, తూగు ప్లస్ ఉయ్యల, ఉయ్యాల. సో తూగుటుయ్యాల, తూగు ప్లస్ ఉయ్యాల. సో ఇక్కడ టా ఆగమం అయిందనమాట. ఉకారానికి ఉత్తునకు అంటే ఉత్తునకు అంటే ఇక్కడ అంతా పూర్వస్వరంలో ఉకారం వచ్చింది. అచ్చుపరం అయితే, సో ఇక్కడ అచ్చుపరం అయితే టకారం. తూగు ప్లస్ ఉయ్యాల, తూగుటుయ్యాల. పులుంగు టెడుమీడు, పులుంగు టెకుమీడు, పులుంగు ప్లస్ ఎకిమీడు. కరుకుటమ్ము, కరుకు ప్లస్ అమ్ము. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు. ఓకేనా. పొదరుటిల్లు, పొదరు ప్లస్ ఇల్లు. అలరుటమ్ము, అలరు ప్లస్ అమ్ము. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు. సో ఇలా టుగాగమ సంధి.
నెక్స్ట్ వచ్చేసి తెలుగు సందులలో ఆగమం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆదేశ సందులు. ఆదేశం అంటే ఏంటి? శత్రువులాగా ఒక వర్ణం లోపించి శత్రువులాగా ఇంకొక వర్ణం వస్తుందన్నమాట. ఓకేనా, అది తెలుగు సందుల్లో ఆదేశ సందులు. ద్విరుక్త టకార సంధి, సరళాదేశ సంధి, గసడద్వాదేశ సంధి, ఇవి అన్నీ కూడా ఆదేశ సందులు అనమాట. ద్విరుక్త టకార సంధి, ద్విరుక్త టకార ఆదేశ సంధి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలకు రడలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం ఆదేశంగా వచ్చును. ఏంటంట? కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాల రడలకు అంటే బండిరా డా రడలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు. ఓకేనా, కురు ప్లస్ ఉసురు ద్విరుక్త టకారం. కుట్టుసురు వచ్చిందా? ఎస్. చిట్టెలుక అంటే టాకు టావత్ వస్తుంది అనమాట అన్నిట్లో ద్విరుక్త టకారంలో. ఓకేనా, చిరు ప్లస్ ఎరుక చిట్టెలుక. కట్టెదురు, కడు ప్లస్ ఎదురు కట్టెదురు. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. నిట్టూర్పు, నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. ఓకేనా. సరళాదేశ సంధి. సరళాదేశ సంధి అంటే ఏంటి? ధృత ప్రకృతముల మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వచ్చును. అంటే ధృత ప్రకృతకాలు అంటే ఏంటి? గజడ దబలకు పరుషాలకు సరళాలు కచట తబలకు సరళాలు ఆదేశంగా వస్తాయి, గజడ దబలు ఆదేశంగా వస్తాయి. ఓకేనా, అంటే పూచన్ గలువలు సో చూడండి, ఇన్ని రకాలుగా ఇచ్చినా కూడా దీన్ని మనం ఇలానే విడదీయాలి. పూచన్ ప్లస్ కలువలను ఎలా రాయొచ్చు? పూచన్ గలువలు, పూచన్ గలువలు, పూచన్ గలువలు, పూచన్ గలువలు. సో ఇలా గావత్తు, నాకు గావత్తీయచ్చు, అరసున్నా, సున్నా, నకారం. సో ఇలా ప్రాణము దీయుట, ప్రాణమున్ ప్లస్ తీయుట. రాన్ గలదు, రాన్ ప్లస్ కలదు. సో పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయన్నమాట. ఓకేనా. తోచన్ చుక్కలు, తోచన్ ప్లస్ చుక్కలు. చచ్చియున్ జావనివరు, చచ్చియున్ ప్లస్ చావనివారు. ఓకేనా. గసడదవాదేశ సంధి. సో అదనమాట సరళాదేశ సంధి, గసడదాదేశ సంధి. ప్రథమ విభక్తి మీది పరుషములకు గసడదవలు బహుళము. గసడదవాదేశ సంధి బహుళ సంధి అనమాట. అంటే చాలా రకాలుగా ఉంటుంది ఇది కూడా. పగగొని, పగ ప్లస్ కొని. ఓకేనా. వాడు సచ్చే, వాడు ప్లస్ చచ్చే. వాడు డక్కరి, వాడు ప్లస్ టక్కరి. మీరు దొలగండి, మీరు ప్లస్ తొలగండి. వారు పోయిరి, వారు ప్లస్ పోయిరి. వారు ఓయిరి అంటే వారు ప్లస్ పోయిరి. అంటే ఇక్కడ ఏంటి? వాడు కంచాలి, వాడు కంచాలి. వీడు చక్రపాణి, వీడు ప్లస్ చక్రపాణి. సో ఇది ఏంటి? ప్రథమ విభక్తి. అంటే ఇలా కూడా చేయొచ్చు. వాడు కంసాలి అంటే వాడు ప్లస్ వాడు గంసాలి అని కూడా రాయొచ్చు. వీడు చక్రవర్తి అంటే వీడు చక్రవర్తి జా కూడా రాయొచ్చు. సో ఏంటిది? ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు అనమాట. అంటే బహుళం కదా అది. సో గసడదేశ సంధి. పగ ప్లస్ గొని కూడా రాయొచ్చు అనమాట. సో అదే. ఓకేనా. నోట్ ఏంటి అంటే చూడండి, ద్వంద్వ సమాసంలో గసడదవ ఆదేశ సంధి జరుగును. ద్వంద్వ సమాసంలో. ఓకేనా. అంటే కూరగాయలు, కూరలు ప్లస్ కాయలు. అక్కా చెల్లెళ్ళు, అక్క ప్లస్ చెల్లి. టక్కుడెక్కులు, టక్కు ప్లస్ టెక్కు. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ఊరు వల్లెలు, ఊరు ప్లస్ పల్లె. సో ఇదా ద్వంద్వ సమాసాలన్నీ కూడా గసడదాదేశ సంధిలే అవుతాయి. నెక్స్ట్ ఆమ్రడిత సంధి. అచ్చునకు ఆమ్రడితం పరమైనప్పుడు సంధి జరుగును. ఓకేనా. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. దీంట్లో ఏది ఆమ్రడితము? ఫస్ట్ ఔరానా నెక్స్ట్ ఔరానా అంటే సెకండ్ది అనమాట. ఓకేనా. ఏ పదం ఆమ్రడితం అవుతుంది అంటే రెండవ పరపదం. ఓకేనా. ఔరౌరాలో ఔరా కాదు, ప్లస్ తర్వాత వచ్చిన ఔరా ఏమవుతుంది? ఆమ్రడితం అవుతుంది. ఓకేనా. ఔరా ప్లస్ ఔరా. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. కట్టకడు, కడు ప్లస్ కడు. మొదలు ప్లస్ మొదలు. చిట్ట చివర ప్లస్ చివర. బట్ట బయలు ప్లస్ బయలు. పిట్ట పిడుగు ప్లస్ పిడుగు. తుట్ట తుదా ప్లస్ తుదా. నాడు ప్లస్ నాడు. సో ఇవన్నీ కూడా ఆమ్రడిత సంధులే. నెక్స్ట్ త్రిక సంధి. త్రికములు అంటే ఏవి? ఆ, ఈ, ఏలను త్రికాలు అంటారు. ఓకేనా. ఈ త్రికాలు, గుణాలు, యన్నులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబగును. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబగును. అవ్విధం అంటే ఆ ప్లస్ విధం. ఇవ్విధం అంటే ఈ ప్లస్ విధం. ఆ, ఈ, ఏ ఇవన్నీ త్రికాలు అన్నాం కదా. త్రికాము మీది
అసంయుక్త హల్లునకు హల్లునకు ద్విత్వంబు బహుళంబగును. ద్విత్వంబు బహుళంబగును. ద్విత్వం వస్తుంది. ఆ ప్లస్ విధం. సో దీనికి ద్విత్వం వచ్చింది. వి వాకు వావత్తు వి అవ్విధం. ఈ ప్లస్ విధం ఇవ్విధం. ఏ ప్లస్ విధం ఎవ్విధం. అక్కన్న ఆ ప్లస్ అక్కన్య ఆ ప్లస్ కన్య. ఇక్కన్య ఈ ప్లస్ కన్య. ఎక్కన్య ఏ ప్లస్ కన్య. అమ్మహానగరం ఆ ప్లస్ మహానగరం. అక్కాశి ఆ ప్లస్ కాశీ. ఇచ్చోట ఈ ప్లస్ చోట. సో ఇలా. నెక్స్ట్ లూలా నల సంధి. లూలా నలు పరమైనప్పుడు ము వర్గానికి లోపము దాని పూర్వ స్వరానికి దీర్ఘం వచ్చును. ఓకేనా. ఏంటంట లూలా నలు పరమైనప్పుడు ము వర్గానికి లోపము దాని పూర్వస్వరానికి దీర్ఘము వచ్చును. పుస్తకాలు పుస్తకము ప్లస్ లు. సో ఇక్కడ చూడండి ము వర్గం ము వచ్చింది. మళ్ళీ ఇక్కడ దీర్ఘం వచ్చింది. పూర్వస్వరానికి దీర్ఘం వచ్చింది. ఓకేనా. పుస్తకాలు పుస్తకము ప్లస్ లు. దేశము ప్లస్ లు. దేశాలు దేశము ప్లస్ ల. దేశాల. పుణ్యాన పుణ్యము ప్లస్ న. పుణ్యాన. ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పడ్వాది. పడ్వాదులు పరమైనప్పుడు ము వర్ణమునకు లోపపూర్ణ బిందువు అగును. పడ్వాదులు పరమైనప్పుడు ము వర్ణమునకు లోపపూర్ణ బిందువు అగును. భయపడు భయం పడు భయము ప్లస్ పడు. సో ఇవన్నిటినీ కూడా భయము ప్లస్ పడు ము వర్ణం వస్తుందన్నమాట. ఇంకా బిందువు ఏమన్నా ఉంటే అది లోపిస్తుంది అనమాట. భయము ప్లస్ పడు. ఓకేనా. సంతోష పెట్టు సంతోషము ప్లస్ పెట్టు. ఆనందం కలుగు ఆనందము ప్లస్ కలుగు. విషం పరచు విషము ప్లస్ పరచు. ఆయాసపాటు ఆయాసము ప్లస్ పాటు. ఓకేనా. సో ఇది ఏంటిది పడ్వాది సంధి. నెక్స్ట్ వచ్చేసి ప్రాతాది సంధి అన్నమాట. ఓకేనా. ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళము. ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళము. ప్రాయిల్లు ప్రాత ప్లస్ ఇల్లు. ప్రాకెంపు ప్రాత ప్లస్ కెంపు. లేదూడ లేత ప్లస్ దూడ. లేగొమ్మ లేత ప్లస్ కొమ్మ. ప్రాచదువు ప్రాత ప్లస్ చదువు. పూరెమ్మ పువ్వు ప్లస్ రెమ్మ. పూదోట పువ్వు ప్లస్ తోట. లేనవ్వు లేత ప్లస్ నవ్వు. చందోవ చెన్ను ప్లస్ తోవ. సో ఇవన్నీ కూడా ప్రాతాది సందులు. ఓకేనా. ఏంటి ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కల్లే లోపంబు బహుళము. ఓకేనా. కొత్త శబ్దమునకు అధ్యక్షం శేషమునకు కొన్నిసార్లు నుగాగం బగును. కొన్ని ఎడల హల్లులకు ద్విత్వం బగును. సో ఇదేంటి క్రొంజాయ అంటే క్రొత్త ఛాయ. క్రొత్తావి అంటే క్రొత్త ప్లస్ తావి. క్రొమ్మావి కొత్త ప్లస్ మామిడి. క్రొన్నన కొత్త ప్లస్ నన అంటే పువ్వు. నన అంటే పువ్వు. క్రొంబసిడి కొత్త ప్లస్ పసిడి. క్రొక్కారు క్రొత్త ప్లస్ కారు. క్రొన్నెల క్రొత్త ప్లస్ నెల. సో క్రొత్త శబ్దములకు ఆద్యక్షర శేషమునకు కొన్నిసార్లు నుగాగంబు కొన్ని ఎడల హల్లునకు ద్విత్వంబు. సో అది క్రొత్తావి ద్వితాలు వచ్చాయి చూడండి. క్రొత్తావి కొమ్మావి కొన్నన క్రొక్కారు కొన్నెల. సో ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి అన్వంబులకు సహితం ఇక్కార్యంబులు ఒకచో కానంబడియడా. సో ఇదేంటి నివ్వెర నిండు ప్లస్ వెర. వెర అంటే భయం అన్నమాట. అన్యంబుల అంటే ఇవి ఇంకా సంధి ఇంకా ఎలా జరుగుతుంది అనేది. నివ్వెర నిండు ప్లస్ వెర అంటే భయం. నెచ్చలి నెరా ప్లస్ చలి. నెచ్చలి. నెర అంటే ఏంటంటే అందమైన లేదా తగిన అన్నమాట. ఓకేనా. నెచ్చలి. నెన్నడుము నెరా ప్లస్ నడుము. నెమ్మేను నెరా ప్లస్ మేను. నెత్తరి నెరా ప్లస్ తరి. నెత్తరి అంటే నెరా ప్లస్ తరి. సో నెర అంటే ఏంటి అంటే అందమైన లేదా తగిన. క్రీగన్ను క్రిందు ప్లస్ కన్ను. క్రీ నీడ క్రిందు ప్లస్ నీడ. వేన్నీళ్ళు వేడి ప్లస్ నీళ్ళు. సో ఇవన్నీ ఏంటి అన్వంబులకు సహితం ఇక్కార్యంబులు ఒకచో కానంబడి ఎడా అంటే అన్యాలు అంటే సందులు కాకుండా అంటే ఇంకా ఏంటి ప్రాతాది సంధిలో ఈ రూల్ కాకుండా ప్రాతాది తొలి అచ్చు మీది వర్ణంబులు. సో ఇక్కడ ఎలా
ప్రాతాది సంధి అవుతుందో చెప్పారు చూడండి ఇక్కడ. ఓకేనా. క్రొత్త శబ్దమునకు తర్వాత అన్యంబు అంటే ఇంకా ఎలా వస్తుంది అనేసి ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రాతాది సంధి. ఓకేనా. ప్రాతాది సంధి అంటే తొలి అచ్చు మీది పవర్ణములకెలా లోపము అంటే ఇల్లు ప్రాకెంపు. సో అలానే కాదు, క్రొత్త క్రొంజాయ క్రొత్తావి, సో ఇలా నివ్వెర, సో ఇవన్నీ కూడా ప్రాతాది సంధులే. ఓకేనా. సో మీకు ఈ క్లాస్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. రివిజన్కి బాగా పనికొచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.